వెల్కమ్ టు 9 టీవీ తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి. యువత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడి. ఢిల్లీలో ఘనంగా 78వ ఆర్మీ దినోత్సవం. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తున్న త్రివిధ దళాధిపతులు. సీఎం రేవంత్ రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ మాత్రమే ప్రకటించారన్న బండి సంజయ్. 6 డిఏలు పెండింగ్లో ఉండడం ఆర్థిక మాంద్యానికి నిదర్శనమని వ్యాఖ్య. జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తాం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. సూర్యలంక బీచ్ పై ఏరియల్ సర్వే చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. జరుగుతున్న పనుల పురోగతిని గగనతలం నుంచి పరిశీలన. సుప్రీంకోర్టులో బలహీనమైన పిటిషన్ వేసి ఏపీకి సహకరిస్తున్నారని హరీష్ విమర్శ. గురుదక్షిణ కోసమే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆక్షేపణ. కనకదుర్గ పాలక మండలి దేవాలయ సాంప్రదాయాలను కలరాస్తోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. సంక్రాంతి కానుకగా ఏపీ సీఎంకు నల్లమల సాగర్ అప్పగింత అంటూ ధ్వజం. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, క్యాసినోలు నిర్వహించి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపాటు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొచ్చిన మెగాస్టార్ మ్యాచ్. తొలి రోజు బాక్సాఫీస్ పై చిరంజీవి పట్టు. ఆరంభ లాభాలు ఆవిరి, నష్టాల్లోకి జారుకున్న సూచీలు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నా, ప్రధానమంత్రిగా ఉన్న దేశ యువతపై తనకు ఎప్పుడూ మంచి విశ్వాసం ఉంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మన జెన్జెడ్ తరం సృజనాత్మకతతో నిండి ఉందని ఆయన ప్రశంసించారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వివేకానందుడి జీవితం, బోధనల నుంచి స్ఫూర్తి పొంది వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ వేదికను స్థాపించినట్లు తెలిపారు. వినూత్న ఆలోచనలు, లక్ష్యాలు, ఉత్సాహంతో దేశ నిర్మాణంలో జెన్జెడ్ ముందు వరుసలో ఉందని ఆయన పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో యువత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ క్రమంలోనే దేశంలో స్టార్టప్ విప్లవం ఊపందుకుందని అన్నారు. గత దశాబ్ద కాలంలో ప్రారంభించిన సంస్కరణల పరంపర ఇప్పుడు సంస్కరణల ఎక్స్ప్రెస్ గా మారిందని, వీటికి కేంద్ర బిందువు యువతే అని ఆయన స్పష్టం చేశారు. साथियों, कोई भी देश बिना आत्मविश्वास के आत्मनिर्भर नहीं हो सकता, विकसित नहीं हो सकता। और इसलिए अपने सामर्थ्य, अपनी विरासत, अपने साजो सामान पर गौरव का अभाव हमें खलता है। हमारे पास उसके प्रति एक कमिटमेंट चाहिए, गौरव का भाव होना चाहिए और हमें बड़ी मजबूती के साथ, गौरव के साथ मजबूत कदमों से आगे बढ़ना चाहिए। आपने ब्रिटिश राजनेता मैकाले के बारे में जरूर पढ़ा होगा। उसने गुलामी के कालखंड में शिक्षा तंत्र के माध्यम से भारतीयों की ऐसी पीढ़ी बनाने के लिए काम किया जो मानसिक रूप से गुलाम हो।
इससे भारत में स्वदेशी के प्रति, अपनी परंपराओं के प्रति, अपने प्रोडक्ट्स, अपने सामर्थ्य के प्रति हीन भावना पनपी। सिर्फ स्वदेशी होना, इंपोर्टेड होना ही, विदेशी होना और इंपोर्टेड होना, इसी को श्रेष्ठता की गारंटी मान लिया। अब ये कोई गले उतरने वाली चीज है क्या? हमें मिलकर गुलामी की इस मानसिकता को खत्म करना है। 10 साल बाद मैकाले के उस दुस्साहस को 200 वर्ष पूरे हो रहे हैं और ये पीढ़ी की जिम्मेवारी है कि 200 साल पहले का जो पाप है ना, वो धोने के लिए अभी 10 साल बचे हैं हमारे। 78వ ఆర్మీ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్, వైస్ చీఫ్ ఆఫ్ నేషనల్ స్టాఫ్ వైస్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు అమరులైన వీరుల సేవలను గుర్తు చేసుకున్నారు. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ మరో కీలక విజయాన్ని నమోదు చేసింది. 3వ తరానికి చెందిన మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ను విజయవంతంగా పరీక్షించింది. కదులుతున్న లక్ష్యాన్ని సైతం అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించే ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడం పట్ల కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డీఓ బృందాన్ని, పరిశ్రమ వర్గాలను అభినందించారు. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అని ఆయన అభివర్ణించారు. మహారాష్ట్రలోని అహిల్యానగర్లోని కేకే రేంజెస్లో ఈ పరీక్షను నిర్వహించారు. హైదరాబాద్లోని డిఆర్డీఓ ల్యాబొరేటరీ అభివృద్ధి చేసిన ఈ క్షిపణి నిర్దేశిత కదిలే లక్ష్యాన్ని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఈ విజయంతో ఆయుధ వ్యవస్థను భారత సైన్యంలోకి ప్రవేశపెట్టేందుకు మార్గం సుగమమైందని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలిపారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ క్షిపణిలో అత్యాధునిక టెక్నాలజీలు ఉన్నాయి. 3, 2, 1, 0. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలు బాగా చెబుతారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో బీజేపీ జెండాను ఆవిష్కరించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఆయన రేవంత్ సర్కార్పై విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ మాత్రమే ప్రకటించారని, అయితే ఉద్యోగుల పట్ల నిజమైన ప్రేమ మాత్రం లేదన్నారు. రాష్ట్రంలో 6 డిఏలు పెండింగ్లో ఉండడం ఆర్థిక మాంద్యానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ప్రభుత్వం బహిరంగంగా అంగీకరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎవరైనా కోర్టును ఆశ్రయిస్తే ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు తెలుదనుకుంటున్నారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు? లేదు, ఇప్పటి రెగ్యులర్ డిఏలు ఇచ్చేస్తాము, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇయ్యలేదు, మోసం చేసింది, మేము ఇస్తాము అని చెప్పన్నారు. ఇంతవరకు డిఏలు ఇవ్వకుండా మళ్ళీ ఇప్పుడు ఇంకో డిఏ ఇస్తే 7వ డిఏ అయితే అని చెప్పి ఇవాళ ఇచ్చారు. ఇవాళ కాబట్టి ఎవరైనా ఉద్యోగస్తులు కోర్టు పోయిననుకోని అనుకోకుండా, కోర్టు పోతే కోర్టు ఏమి ఉత్తర్వుస్తుంది? పూర్తిగా 6 డిఏలు ఇవ్వాలని చెప్పి కోర్టు ఉత్తర్వు ఇచ్చే అవకాశం ఉంది. దానికి భయపడి ప్రభుత్వం కోర్టుకు భయపడి ఆర్థిక మాంద్యం ఏర్పడుతుందని భయపడి కొన్ని డిఏ ఇచ్చింది తప్ప ఉద్యోగస్తుల ప్రేమ కాదు, సంక్రాంతి పండుగ అసలే కాదు, దసరాకి ఇస్తాను వాళ్ళే ఇయ్యలే. దాంతో పాటు ₹1 కోటి ప్రమాద బీమా నువ్వు ఎవరు ఇస్తున్నారు? ప్రభుత్వం ఇస్తుందా, బ్యాంకులు ఇస్తున్నాయా? బ్యాంకు అకౌంట్ ఎవరి దగ్గర ఉన్నా కూడా వాళ్ళకి 20 లక్షల బీమా ఆటోమేటిక్ ఇస్తున్నారు. ఇలా ఉద్యోగస్తులకు బ్యాంకు ₹1 కోటి బీమా ఇస్తున్నారు ఆల్రెడీ. దాన్ని పట్టుకొని మేము ₹1 కోటి ప్రమాద బీమా ఇస్తున్నారు. ప్రమాద బీమా కోసము రాష్ట్ర ప్రభుత్వము ఎంత బడ్జెట్ కేటాయించింది? రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. ఉద్యోగస్తులకు ₹1 కోటి ప్రమాద బీమా ఇస్తా అన్నారు కదా, ప్రకటించామన్నారు కదా, ఎంత బడ్జెట్ ఇచ్చారు మీరు?
పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగస్తులకు వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు ఇయ్యక వాళ్ళు మోసం చేస్తున్నారు మీరు. వాళ్ళ పైసలు వాళ్ళకి ఇవ్వమంటే పైసలు ఇస్తలేరు మీరు. అడుగుదామని హైదరాబాద్ లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేసిన పాపం వాళ్ళకి నడవరాదు, వాళ్ళు కూర్చోరాదు, వాళ్ళు కళ్ళు కనబడ్డాయి. పదవీ విరమణ పొందిన వాళ్ళు ఏ వయసులో ఉంటారు? వాళ్ళు యువకులకు ఉంటారా ప్రభుత్వం ఏమన్నా? వాళ్ళు పదవీ విరమణ పొందిన తర్వాత పైసలు వస్తే పిల్లల పెన్లో ఓ ఇల్లు కట్టుకోవచ్చు, అప్పులు తీర్చచ్చు, పిల్లలకు ఉపాధి కల్పించవచ్చు, పెళ్లిళ్ళు చేయొచ్చు అని చెప్పి వాళ్ళు భావిస్తే వాళ్ళు మా హక్కుల కోసం మా పైసలు మా కీరని హైదరాబాద్కి వస్తే వాళ్ళ మీద ముసళ్ళ మీద పాపం వయస్సు నిండిన వాళ్ళ మీద కూడా లాఠీ చార్జ్ చేసి అరెస్ట్ చేస్తే వాళ్ళకి ఇవ్వాల్సిన పైసలు ఇది బీమా ఇస్తారట, ప్రమాద బీమా అంటే డిఏ ఇస్తారట. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, ఉద్యోగస్తులు ప్రేమ ఉంటే వెంటనే మీరు 6 డిఏలు 6 డిఏలు కనీసం 3 డిఏలు. తెలంగాణలో గత ప్రభుత్వం అశాస్త్రీయంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలు, మండలాలను రేషనలైజ్ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. టీజీఓ గెజెటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర పాలనలో సమస్యలు సృష్టించిన ఈ జిల్లాల ఏర్పాటును సమీక్షించి సరిదిద్దుతామని ఆయన స్పష్టం చేశారు. ఇది రాష్ట్రంలోని పాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా చేయడానికి అవసరమన్నారు. గత ప్రభుత్వం అశాస్త్రీయంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం వల్ల పాలనపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఆఫీస్ గురించి కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే జిల్లాలు రకరకాలుగా నచ్చితే నజరానా టైపుల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఆయన చేసిపోయాడు. ఇప్పుడు జిల్లా ఒక నియోజకవర్గం ఉంది, ఒక జిల్లా 14 నియోజకవర్గాలు ఉన్నాయి. రకరకాలుగా ఇర్రేషనల్గా చేసిండు. నిన్నమన్న అందరూ చర్చలు విజ్ఞప్తులు చేస్తారు. మా కొన్ని మండలాలు తీసి అనలేయండి, కొన్ని మండలాలు తీసి ఇన్లేయండి అని, లేకపోతే వరంగల్ అయితే వరంగల్ హన్మకొండ, మాది ఒకటే సిటీ 2 జిల్లాలు చేసారు, మొత్తం మా ఉనికే మనుగడనే పోయింది, దాన్ని మొత్తం కలిపి ఒకటే జిల్లా చేయండి అని ఇట్లా రకరకాల డిమాండ్లు వస్తున్నాయి. మళ్ళీ పొలిటికల్ డెసిషన్స్ తీసుకుంటే న్యాయం జరగదు, సరైన విధంగా విభజన జరగదు. తొందరలోనే ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జితో పాటు ఆఫీసర్స్ను, రెవెన్యూ, ఈ ఇతర శాఖలలో పనిచేసిన అధికారులతోని మనం ఒక కమిటీ వేసుకుందాం. నియోజకవర్గాల పునర్విభజన అంటే నియోజకవర్గాల పునర్విభజన ఎట్లయితే గతంలో చేసినప్పుడు ఒక కమిషన్ వేసి, ఆ కమిషన్ ద్వారా పబ్లిక్ హియరింగ్ చేసి వివిధ ప్రాంతాల పర్యటన చేసి ఎట్లయితే సమాచారాన్ని సేకరించి చేసిండ్రో, ఈరోజు మండలాలు కానీ, రెవెన్యూ డివిజన్లు కానీ, జిల్లాలు కానీ వీటిని తగ్గించడం అనను, పెంచడం అనను, వీటిని రేషనలైజ్ చేయడం అంటే వీటిని ఏ రకంగా చేయాలా, జిల్లాల మండలంలో ఎంత జనాభా ఉండాలి, రెవెన్యూ డివిజన్లో ఎంత జనాభా ఉండాలి, జిల్లాలో ఎంత జనాభా ఉండాలి అనేది ఒక ప్రాతిపదిక చేసుకోవాలి. ఒక దగ్గర 3 లక్షలు ఉండి ఒక దగ్గర 1 కోటి ఉండరు అనుకో, దీన్ని ఏ రకంగా మనము పరిపాలన చేయగలుగుతాం? ఇట్లాంటి సమస్యలు మా దృష్టికి వచ్చినాయి. తొందరలోనే దీనికి సంబంధించి రేపు బడ్జెట్ సమావేశాలలో పూర్తి స్థాయిలో చర్చ చేస్తాము. చేసి ఒక రిటైర్డ్ హైకోర్టు ఆర్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ అపాయింట్ చేస్తాం. ఒక 6 నెలల్లో అన్ని ప్రాంతాలు పర్యటన చేసి ప్రజల డిమాండ్స్ తీసుకొని ఫస్ట్ మండలాలు రేషనలైజ్ కావాలి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూర్యలంక బీచ్ అభివృద్ధి పనులను ఏరియల్ సర్వే వ్యూ ద్వారా పరిశీలించారు. సంక్రాంతి పండుగ కోసం తమ స్వగ్రామం నారావారిపల్లెకు హెలికాప్టర్లో వెళుతున్న సమయంలో వారు మార్గ మధ్యంలో ఈ పనులను వీక్షించారు. సూర్యలంక బీచ్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపగా కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 97 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో షాపింగ్ స్ట్రీట్, పార్కింగ్ వసతులు, అడ్మినిస్ట్రేషన్ భవనం, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్తో పాటు సూర్యలంక ఎక్స్పీరియన్స్ జోన్ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయి. జరుగుతున్న పనుల పురోగతి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గగనతలం నుంచి పరిశీలించారు.
సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన రాజకీయ గురువు ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు ఓ విలువైన బహుమతి ఇచ్చారని, అదే సుప్రీంకోర్టులో వేసిన బలహీనమైన రిట్ పిటిషన్ అని బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఏపీకి పూర్తి స్థాయిలో సహకరిస్తుందని, రేవంత్ రెడ్డి నిజ స్వరూపం ద్రోహబుద్ధి సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలైందని ఆయన ఆరోపించారు. నమస్కారం. విచారణ అర్హత లేనటువంటి పిటిషన్ను వేసి మరొకసారి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు నీళ్లలో తీరని ద్రోహం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం వేసిన పిటిషన్ డిస్మిస్ చేయడము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి మేము సూట్ రూపంలో వస్తామని చెప్పడం అంటేనే ఇది ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పూర్తి వైఫల్యం. అదేవిధంగా గతంలో మీరు చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాలమూరు ఎత్తిపోతల పథకం మీద ఆంధ్రప్రదేశ్ రైతులతో కేసు వేయించి అందులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి ఆనాడు మన పాలమూరు ఎత్తిపోతల పథకం మీద స్టే తెచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మరి మీరు పెట్టుకున్న మీ కాంగ్రెస్ ఎంపీ, మీ న్యాయవాది సింఘ్వి గారికి ఈ మాత్రం విషయం తెలియదా? అంటే ఈరోజు మీరు కావాలని ఉద్దేశపూర్వకంగానే ఈ యొక్క బలహీనమైనటువంటి రిట్ పిటిషన్ను వేసి తెలంగాణ ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేశారు. ఈ మాత్రం దానికి సూటు బూటు వేసుకొని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీళ్ల మంత్రి ఢిల్లీ దాకా పోవాల్సిన అవసరం ఉందా? ఢిల్లీ దాకా పోయి ఏం చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? వేసిన రిట్ పిటిషన్ను విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసి సూటు వేస్తాము అన్నారు. సూట్ అంటే మనకు తెలియందా? ఆ సూటు కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక 4 రాష్ట్రాల మధ్య మేము సూటు వేస్తాము అంటే అది ఇప్పట్లో అయ్యేది కాదు. ఇంకా అది సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి పెండింగ్లో పడిపోతుంది. అంటే పరోక్షంగా గోదావరి, నల్లమల్ల సాగర్ ప్రాజెక్టుకు మీరు సహకరిస్తూ ఉన్నారు. పరోక్షంగా ఇంకా ప్రాజెక్టు మీరు పూర్తి చేసుకోండి అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు సహకరించినటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ముఖ్యంగా మొదటి నుంచి కూడా అంటే మీరు రేవంత్ రెడ్డి వైఖరి చూస్తూ ఉంటే మొదటి నుంచి కూడా గోదావరి, నల్లమల్ల సాగర్ విషయంలో ఈయన వైఖరి చాలా అనుమానాస్పదంగా ఉంది. అంటే ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోని దేవాలయాలు వరుస అపచారాలకు వేదికలుగా మారతాయని వైఎస్ఆర్సీపీ నేతలు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తీవ్రంగా మండిపడ్డారు. అమ్మవారి ఆలయంలో వరుస అపచారాలు, వివాదాలే తప్ప భక్తులకు భద్రత, గౌరవం కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేవాదాయ శాఖ, విద్యుత్ శాఖ రెండింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే అధిపతి అయినప్పటికీ ఆలయాల్లో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం మౌనం వహించడం బాధాకరమని విమర్శించారు. రోజుల నుంచి ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా అమ్మవారి గుడిలో ఏదైతే ఈరోజు మన అమ్మవారికి పూజించుకొని ఆ దేవస్థానంలో జరుగుతున్న అపచారాల గురించి మాట్లాడటానికి ఇక్కడ రావడం జరిగింది. ప్రతిరోజు కూడా ఏదో రకమైన అపచారం, ఏదో రకమైన వివాదాలు అమ్మవారి గుడిని పూర్తిగా కూడా ఈ యొక్క పరిపాలనలో కనబడుతుంది. ఏది ఈ కూటమి ప్రభుత్వ పరిపాలనలో స్వయంగా ఈఓ అండ్ చైర్మనే ఇరుముళ్ళిప్పే పరిస్థితి. చైర్మన్, ఈఓనే గతంలో ఇరుముళ్ళన్నీ కూడా అర్చకులు, ప్రధాన అర్చకులు, గురుభవానిలో విప్పేవాళ్ళు. ఆ శాస్త్రాలన్నీ మారిపోయి ఇదిగోండి ఈఓ గారు చేయబెడుతున్నారు, లోపల చైర్మన్ గారు చేయబెడుతున్నారు ఇరుముడి బంధాల్లో. వీళ్ళ మీద ఎక్కడ కూడా కనీసం ఎంక్వైరీ చేసిన పరిస్థితి లేదు. మళ్ళీ పైపెచ్చు దీన్ని సమర్థిస్తూ దుర్గగుడి అధికారుల చేత మళ్ళీ దీన్ని క్లారిఫికేషన్ ఇప్పించాడు. ఇందులో ఏమన్నా క్లారిఫికేషన్ క్లియర్గా ఇరుముల్లో చేతులు అనేది 41 రోజులు దీక్షలో ఉండి భవానీలు వచ్చి చాలా గిరి ప్రదర్శన చేసి, దాదాపు గిరి ప్రదర్శన చేసి హోమగుండంలో నెయ్యిని సమర్పించుకొని కొబ్బరి చెప్పే హోమగుండంలో వేసి ఇరుముడి విప్పాల్సిన పరిస్థితి. కానీ ఇది అధికారులను, పాలక మండలి ఈ యొక్క అపచారానికి మద్దతు పలుకుతూ వాళ్లే చేస్తుంటే అసలుకి వైదిక ధర్మం ఏమైపోతుందో మాకు అర్థం కాని పరిస్థితి. అదేవిధంగా డిసెంబర్ 27వ తారీఖు నాడు 3 గంటలు సుమారు అమ్మవారి గుడిని చీకట్లో ఉంచారని, చీకట్లో అంటే కరెంటు తీసేశారు. అడిగితే విద్యుత్ శాఖ ఏమో మా బకాయి ఉన్నాయని చెప్పి విద్యుత్ శాఖ చెప్పడం,
అధికారులేమో మేము కట్టాల్సిన పని లేదు, మాకు వాళ్ళకి లావాదేవీలు లేదు. రెండు ఒకటే ప్రభుత్వం కాదా? రెండింటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. తెలంగాణ నీటి హక్కులపై సోయిలేని సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నాడని, పదవిని కాపాడుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబుకు దాసోహమై గోదావరి, కృష్ణా జలాలు అప్పగిస్తున్నాడు. ఆయన డైరెక్షన్లో సుప్రీంకోర్టులో చెల్లని పిటిషన్ వేసి గురువుకు సంక్రాంతి కానుకగా నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి సహకరిస్తున్నాడు అంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు అనుకుంటున్నట్టే మన నీటి హక్కులను కాలరాస్తున్నారని నిప్పులు చెరిగారు. అపెక్స్ కౌన్సిల్లో చర్చించకుండా సుప్రీంకోర్టుకు వెళ్లి సాధించిందేంటని నిలదీశారు. ఇట్లా పోతుంది ఒక పిటిషన్ ఊరికనే కొట్లాడిన తర్వాత మెరిట్స్ మీద పోతే వేరు. కానీ మీ పిటిషన్కి అర్హతే లేదు అని తీసి ముఖం మీద కొట్టి పంపించింది సుప్రీంకోర్టు. ఇంతకు మించిన సిగ్గుమాలింది ఇంకొకటి ఉండదు రాష్ట్ర ప్రభుత్వానికి. మెరిట్స్ మీద అవుతాయి, మెరిట్స్ మీద తీర్మానాలు వస్తాయి, తీర్పులు వస్తాయి, అది వేరు. ఈ పిటిషనే చెల్లదు అని చెప్పడం అంటే ఎంత బలహీనంగా ఉన్నట్టు మీ ఆర్గ్యుమెంట్. తెలియక చేసిన పని ఇది. అడ్వకేట్లు అట్లా చెప్పరు ఎప్పుడు. క్లయింట్ ఏం చెప్తాడో ఈయన చెప్పమన్నది మాత్రమే చెప్తారు. ఇందులో అడ్వకేట్ తప్పు ఉండదు నాకు తెలిసి. రాష్ట్ర ప్రభుత్వం దేని మీద పొమ్మన్నదో దాని మీదనే పోతారాలి. ఆయన ఫీజు తీసుకున్న తర్వాత ఏం వాదిస్తే మనం ఏం చెప్పమంటే అదే చెప్తాడు కోర్టులో. 100% రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న మార్గమే తప్పు. ఇది కావాలని చంద్రబాబు నాయుడు గారికి సమయం ఇవ్వడం కొరకు కావలసిన పద్ధతుల్లో చేసిన తప్పుడు పిటిషన్ ఇది. కేపీఎల్ పేరుతో సంక్రాంతి పండుగను జూదానికి వేదికగా మార్చి తెలుగు సాంప్రదాయాలపై కూటమి ప్రభుత్వం దాడి చేస్తుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. కోడి పందాలు, క్యాసినోలు, పేకాటలను ప్రోత్సహిస్తూ కుటుంబాలను నాశనం చేసే సంస్కృతిని చంద్రబాబు ప్రభుత్వం పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. సంపద సృష్టి పేరుతో జూదాన్ని ప్రోత్సహిస్తూ కూటమి నేతలు కోట్లు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, క్యాసినోలు నిర్వహించి ప్రజల జేబులను ఖాళీ చేయిస్తున్నారని కైలే అనిల్ కుమార్ ఆరోపించారు. కేపీఎల్, ఐపీఎల్ ఈ దేశంలో ఒక క్రీడగా ఏ విధంగా వెలుగొంది సక్సెస్ అయిందో, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వారు కేపీఎల్ అని ఒక ఈవెంట్ ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో లాంచ్ చేసి అన్ని వ్యవస్థల మీద దాడులు చేస్తా ఉన్నారు. సాంప్రదాయం మీద దాడులు చేస్తా ఉన్నారు. ప్రజల యొక్క ఆర్థిక పరమైనటువంటి విషయాల మీద దాడులు చేస్తా ఉన్నారు. ఒక కేపీఎల్ అనే సబ్జెక్ట్, కేపీఎల్ అంటే కోడి పందాల లీగ్. ఇదివరకు రాష్ట్రంలో సంక్రాంతి అంటే ఎంతో సంతోషంగా ఎక్కడ దూరం ఉన్నటువంటి బంధువులు, అదేవిధంగా పిల్లలు, కొత్తగా పెళ్లైన వాళ్ళు, అల్లుడు, కొత్తగా పెళ్లైన అల్లుడు కూతురు ఇంటికొచ్చి ఎంతో సంతోషంగా ఈ పండగ చేసుకునేవాళ్ళు. కానీ అసలు అర్థాన్నే పూర్తిగా మార్చేసి ఈరోజు కేపీఎల్ పేరుతో అరాచకత్వాన్ని రాష్ట్రంలో పోషిస్తా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. అసలు సాంప్రదాయం ముసుకే లేదు, సాంప్రదాయం అనేది లేదు. సాంప్రదాయం ముసుగులో ఈరోజు అరాచకత్వాన్ని ప్రేరేపించి కత్తులు దూసే కోళ్లు, దాని వెనకాల జోదం, చుట్టూ గ్యాలరీలు, ఎల్ఈడి స్క్రీన్లు, వేలాది కొలది సందర్శకులు, పెద్ద మొత్తంలో చేతులు మారనున్నటువంటి నగదు. ఇది ఉమ్మడి కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతున్నటువంటి విషయం. సంక్రాంతి మెగాస్టార్ చిరంజీవి పేరు పోస్టర్ పై పడితే చాలు థియేటర్లలో పండుగ వాతావరణం ఎలా ఉంటుందో మరోసారి నిరూపించింది తాజా చిత్రం మనశంకర వరప్రసాద్ గారు. సోమవారం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైన ఈ సినిమా మొదటి షో నుంచే ప్రేక్షకులను థియేటర్లకు క్యూ కట్టించింది. ముఖ్యంగా చాలా కాలం తర్వాత చిరంజీవి నటించిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. దర్శకుడు అనిల్ రావుపూడి తన ట్రేడ్ మార్క్ ఎంటర్టైన్మెంట్ ను ఈ సినిమాకు పునాదిగా తీసుకుని కామెడీ, ఎమోషన్, మెసేజ్ అన్ని బ్యాలెన్స్ అయ్యేలా కథను నడిపించారు. చిరంజీవి నుంచి అభిమానులు ఆశించే డాన్స్ స్టెప్స్,
పంచ్ డైలాగ్స్, స్క్రీన్ ప్రెజెన్స్ అన్ని సినిమాలో పుష్కలంగా కనిపించడంతో మెగా ఫ్యాన్స్ థియేటర్లలో సంబరాలు చేస్తున్నారు. విడుదలైన రోజే సినిమా వసూళ్ల పరంగా సరికొత్త రికార్డును సృష్టించింది. ప్రీమియర్లు, ఫస్ట్ డే కలిపి ప్రపంచ వ్యాప్తంగా 84 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది చిరంజీవి కెరీర్లోని అత్యధిక ఓపెనింగ్గా నిలవడం విశేషం. సోమవారం చివరి గంటలో లాభపడిన సూచీలు మంగళవారం కూడా అదే జోష్తో ప్రారంభమయ్యాయి. అయితే ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. అంతర్జాతీయంగా ప్రతికూల సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటిస్తున్నారు. ఇరాన్తో వాణిజ్యం చేస్తున్న దేశాలపై 25% సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించడం నెగిటివ్గా మారింది. మరోవైపు డాలర్తో పోల్చుకుంటే రూపాయి మరింత పతనం కావడం కూడా స్టాక్ మార్కెట్ల నష్టానికి ఒక కారణంగా మారింది. దీంతో సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో కదలాడుతున్నాయి. గత సెషన్ ముగింపు 83,878తో పోల్చుకుంటే మంగళవారం ఉదయం 200 పాయింట్లకు పైగా లాభంతో మొదలైన సెన్సెక్స్ ఆ తర్వాత మరింత పైకి ఎగబాకింది. ఒక దశలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. అయితే ఆ తర్వాత కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఉదయం 10 గంటల 10 నిమిషాల సమయంలో సెన్సెక్స్ 92 పాయింట్ల నష్టంతో 83,785 వద్ద కొనసాగుతుంది. మరోవైపు నిఫ్టీ కూడా సెన్సెక్స్ బాటలోనే కదలాడుతుంది. ప్రస్తుతం 30 పాయింట్ల నష్టంతో 25,759 వద్ద కొనసాగుతుంది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి. యువత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని వెల్లడి. ఢిల్లీలో ఘనంగా 78వ ఆర్మీ దినోత్సవం. జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద నివాళులు అర్పిస్తున్న త్రివిధ దళాధిపతులు. సీఎం రేవంత్ రెడ్డి విధిలేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ మాత్రమే ప్రకటించారన్న బండి సంజయ్. 6 డిఏలు పెండింగ్లో ఉండడం ఆర్థిక మాంద్యానికి నిదర్శనమని వ్యాఖ్య. జిల్లాల పునర్వ్యవస్థీకరిస్తాం, సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు. సూర్యలంక బీచ్ పై ఏరియల్ సర్వే చేసిన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. జరుగుతున్న పనుల పురోగతిని గగనతలం నుంచి పరిశీలన. సుప్రీంకోర్టులో బలహీనమైన పిటిషన్ వేసి ఏపీకి సహకరిస్తున్నారని హరీష్ విమర్శ. గురుదక్షిణ కోసమే తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ఆక్షేపణ. కనకదుర్గ పాలక మండలి దేవాలయ సాంప్రదాయాలను కలరాస్తోంది. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆగ్రహం. కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఫైర్. సంక్రాంతి కానుకగా ఏపీ సీఎంకు నల్లమల సాగర్ అప్పగింత అంటూ ధ్వజం. సంక్రాంతి పండుగ ముసుగులో కోడి పందాలు, క్యాసినోలు నిర్వహించి ప్రజల జేబులను ఖాళీ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ మండిపాటు. ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్లకు తీసుకొచ్చిన మెగాస్టార్ మ్యాచ్. తొలి రోజు బాక్సాఫీస్ పై చిరంజీవి పట్టు. ఆరంభ లాభాలు ఆవిరి, నష్టాల్లోకి జారుకున్న సూచీలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.